ఈరోజు దేవుని సంఘములో కానీ కుటుంబాలలో కానీ మనం పనిచేస్తున్న దగ్గర కానీ బాగా ఎక్కువగా అక్కడ లోటు ఏం కనబడుతుందంటే అర్థం చేసుకునే మనస్తత్వాలు తగ్గిపోతున్నాయి. దేవుని యొక్క వాక్యం చెబుతుంది, తాము చేసిన దోషమునకు ప్రతి దండను అనుభవించుతమనియు ఒప్పుకొని ఎడలా. అంటే నా ప్రజలారా, నా జనాంగమా, నేను మీకు ఎందుకు విరోధన అయ్యానంటే, ఎందుకు మిమ్మల్ని తీసుకెళ్ళి శత్రువుల చేతికి అప్పగించానంటే, ఇదిగో లోబడనొల్లని హృదయం మీలో ఉంది గనక, మీ హృదయం నాకు లోబడతా లేదు కనుక, మీ దోషాన్ని బట్టి, మీ అపరాధాన్ని బట్టి, మీ పాపాన్ని బట్టి నేను మీకు విరోధన అయ్యాను, మిమ్మల్ని తీసుకెళ్ళి నేను శత్రువుల చేతికి అప్పగించాను. ఇది మీరు గుర్తిస్తే, ఇది మీరు అర్థం చేసుకుంటే నన్ను తప్పుడుగా మీరు భావించరు, నన్ను తప్పుడుగా మీరు అర్థం చేసుకోరు. అవును, దేవుడు మా దోషమును బట్టి, దేవుడు మా పాపమును బట్టి, దేవుడు మా అపరాధమును బట్టి మాకు విరోధి అయ్యాడు, మాకు మా శత్రువుల చేతికి అప్పగించాడు. అంతేగాని దేవునిలో ఏం లేదు, ఆయనలో తప్పు లేదు, ఆయనలో తప్పు లేదు. కానీ ఈ ప్రజలు తమలో తప్పును గుర్తించక దేవుళ్ళో తప్పుని వెతుకుతున్నారు. ఎందుకు అంటే దేవుడే మమ్మలను విరోధిగా అయిపోయి మమ్మల్ని శత్రువులకు అప్పగించి మా జీవితాన్ని ఈ విధంగా అయిపోవడానికి దేవుడే కారకుడయ్యాడని చెప్పేసి దేవుడు ఏ విధంగానూ వారి జీవితాలలో చెడు చేయడానికి ఎప్పుడు ప్రయత్నము చేయడు. వారి జీవితాలలో దేవుడు ఎప్పుడు వారి నాశనాన్ని కోరుకోడు. దేవుడు ఎప్పుడు వారి జీవితాలు శిథిలమైపోవాలని, సిద్ధికిపోవాలని దేవుడు ఎప్పుడు కోరుకోడు. ఒకవేళ ఎక్కడైనా ఎప్పుడైనా మన జీవితాలలో శిథిలమైపోతున్నామంటే, శ్రమ పాలవుతున్నామంటే, బీట బారుతున్నామంటే, పాడవుతున్నామంటే దానికి గల కారణం అక్కడ మనలో ఉన్న అవిధేయత, మనలో ఉన్న తప్పిదము, మనలో ఉన్న పాపము, మనలో ఉన్న ఆ భయంకరమైన దోషము. ఇది అర్థం చేసుకోండి. ఇది మీరు అర్థం చేసుకోగలిగితే దేవునికి మీ హృదయం దూరంగా పోదు, దగ్గరగా వస్తుంది. దేవుడు మన పట్ల తను చేస్తున్న కార్యాలు ఎప్పుడు మనం నష్టపోవాలని చేయడు. ఒకవేళ నష్టపోతున్నట్టు మనకు కనపడితే మన జీవితాల్లో, ఆ నష్టపోతున్న దగ్గర దేవుడు కూడా మంచివాడుగానే ఉంటాడు మనకి ఎప్పుడు. కానీ మనమే మంచి వాళ్ళం కాదనే సంగతిని గుర్తించాలా, అర్థం చేసుకోవాలా, అర్థం చేసుకోవాలా. ఎస్, నేను తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను, అందుకే నేను ఇది అనుభవిస్తున్నానని అర్థం చేసుకోవాలా. అప్పుడేమవుతుందంటే దేవునికి మన హృదయం దూరం కాదు.